వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి భక్తుల రద్దీకి సంబంధించి? ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, పూర్తిగా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఉదయం 3:30 నుంచే ఇప్పటి వరకు కూడా భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు. దాదాపు 30,000కు పైగా భక్తులు ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనం ఆలయ అర్చకులతో ఉన్నాం, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం, వైకుంఠ ఏకాదశి కన్నుల పండుగగా జరుగుతుంది చిలుకూరులో. ఉదయం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలాంటి పూజలు జరుగుతున్నాయి? ఇక్కడ 4 గంటలకు దేవాలయం ఓపెన్ చేశారు. 4 గంటలకు ఇక్కడ ధనుర్మాసం నడుస్తుంది. ధనుర్మాసంలో 24 రోజు ఈరోజు వచ్చే శనివారంతోనే ఈ ధనుర్మాసం కూడా ముగిస్తుంది. దేవాలయం 4 గంటలకు ఈరోజు తెరిచారు. అప్పటికే జనాలు ఎక్కువ వచ్చారు. మనకి ఎక్కడ చూడు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో, రామాలయాల్లో, అన్ని విష్ణు ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకుంటారు. మరి చిలుకూరులో అది కనిపించట్లేదు, ఎందుకు? ఇక్కడ ఎలాంటి మార్పు చేయడానికి వీల్లేదు. ఇక్కడ తూర్పు ద్వారం ఒకటే ద్వారం. ఈ స్ట్రక్చర్ ని చేంజ్ చేయకూడదు అని శాస్త్రం ఇక్కడ మాకు చెప్తుంది. అందుకని ఈ ఒక ద్వారమే ఇక్కడ ఉంది. ఇక్కడ వైకుంఠ వాసలు అనేది ఈ దేవాలయంలో లేదు. మరి ఇవాళ స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఫలితాలు దొరుకుతాయి? అంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకోవడం, అర్చన పూజ చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని కూడా అంటుంటారు. ప్రతి భక్తుడు కూడా ఈ మార్గళి మాసం ఒక వైష్ణవ ఆలయంకు వచ్చి ఇక్కడ తీర్థం సడకోపం తీసుకుంటే చాలా మంచిది. ఈ 30 రోజుల్లో కూడా ఎప్పుడు రాకుండా ఈ 30 రోజుల ఆయన భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం సటకోవం తీసుకొని ఆ పొంగల్ ప్రసాదం ఏదైతే స్వామివారికి నైవేద్యం చేస్తారో అది ప్రతి వైష్ణవ ఆలయం, శివాలయంలో ఇస్తారు. ఈ ఆలయంలో కూడా ఈ 30 రోజులు పొంగలు, సకర పొంగలు చేస్తారు. ఈ రోజు కూడా వినియోగం చేశారు. ఆలయ ప్రాంగణంలో చూస్తుంటే భక్తుల కిక్కిరిసిపోయిన పరిస్థితి. దర్శనం చేసుకోవాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుందంటే మనం చూడొచ్చు. ఉదయం నుంచి కేవలం ఒక అరగంటలోనే దర్శనం అయిపోయింది, కానీ రష్ కూడా పెరుగుతుంది మనం చూడొచ్చు. అయితే ఈ ఆలయం చాలా పురాతన ఆలయం, దాంతోపాటు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉందనే చెప్పొచ్చు. ఈ ఆలయంలో ఎక్కడ కూడా మనకి హుండీ అనేది కనిపించదు, కానీ మొక్కులు మొక్కునే వాళ్ళు వాళ్ళ మొక్కులు తీరాక ప్రత్యేకంగా ఆ స్వామి వారికి ప్రదక్షిణల ద్వారా 108 ప్రదక్షిణాలు చేయడం, దాంతోపాటు వాలంటీర్స్ గా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు అదే హుండీలో వేసే డబ్బులు ఏదైతే ఉంటుందో ఇలా పుస్తకం రూపంలో కొని ఈ ఆలయ చరిత్రను ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వినియోగంలో వీరి దగ్గర ఉన్నాం, వీరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే వీళ్ళు కూడా ఒక వాలంటీర్ వర్కే ఇక్కడ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ వాలంటీర్ వర్క్ చేస్తున్నారమ్మా మీరు? నేనా 2011 నుంచి చేస్తున్నాను. 2001 నుంచి ఇక్కడికి వస్తున్నాను అనమాట. ఇక్కడికి వస్తున్నాను, మనకు అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. మా పిల్లలకు ఉద్యోగాలు కానీ వాటికి అన్నిటికీ అప్పటి నుంచి నేను సేవ చేస్తున్నాను. కొద్దిగా నాకు నమ్మకం ఏర్పడిపోయింది. అయినా కూడా ఇంత జనం వస్తుందని అనుకోలేదు. చాలామంది బాగా జనం వచ్చి మహిమల దేవుడు అని అనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి నుంచి కూడా చూస్తున్నాం, పూర్తిగా ఆలయం మొత్తం రష్ గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు వచ్చారు ఆలయానికి? అమ్మో, నేను 8:30 వరకు వచ్చామండి. 8:30 వరకు వచ్చారు. మరి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. అంటే ఇక్కడ స్వామివారిని ఏది కోరినా తీరుతుంది. కళ్ళు తెరుచుకొని ఒక 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటారు. మరి ఎప్పుడైనా మీరు మొక్కుకున్నారా? చాలా అయ్యాయండి నా లైఫ్లో. నా లైఫే ఒక పెద్ద మిరాకిల్ అనుకోండి. చాలా ప్రతి దాంట్లో జరిగాయి నాకు. 11 చాలాసార్లు చేశాను, 108 కూడా చేశాను చాలా టైమ్స్. చాలా నెరవేరాయి. నాకు సెంటిమెంట్ బాగా. రీసెంట్గా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది ఇక్కడికి వచ్చాకనే, ఇక్కడ చేసే సేవలకి. మనం ఒకసారి క్యూ లైన్ కూడా చూసినట్టయితే చూడొచ్చు. అంటే మిగతా వారాల్లో మనం చూసినట్టయితే 108 ప్రదక్షిణాలతో ఈ మనం ఏదైతే ఆలయం ప్రాంగణం ముందు భాగం చూస్తున్నామో అది మొత్తం కిటకిటలాడే పరిస్థితి ఉంటుంది. కానీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా రష్ కూడా పెరుగుతుందనే ఒక అంచనాతో మనం చూసినట్టయితే ఎక్కడికక్కడ మన తాళ్లతో కూడా కట్టేసి 108 ప్రదక్షిణాలు ఇవాళ తెల్లవారుజామున 5 నుంచి క్లోజ్ చేయడం జరిగింది. కేవలం దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ నిత్య కూడా 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు కూడా నిరంతరం ఆ
స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా కల్పిస్తారు. మనం మిగతా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు వచ్చారండి వాళ్ళ వైకుంఠ ఏకాదశి కదా ఆలయాన్ని? Yeah, just now we came, sometime before. So I'm just participating like a voluntary, helping them to pass. ప్రతి ఇయర్ వస్తుంటారా ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం రా? This is the first time I'm here. మరి దర్శనం చేసుకున్నారు, వాలంటీర్ గా వర్క్ ఎందుకు చేస్తున్నారు? Just to help, and I'll be more time in temple, right? So I just feel happy, so I'm helping here. మనం మిగతా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇది ప్రస్తుతం ఇక్కడ ఆలయం దగ్గర పరిస్థితి. పూర్తిగా కూడా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ వైకుంఠేశ్వరుణ్ణి దర్శించుకోవడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, సర్వ సుఖాలు శుభం కలుగుతుందని కూడా నమ్మకం. ఆ నమ్మకమే భక్తుల రద్దీ కూడా ఒక నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గర ఉండే పరిస్థితి. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ కావ్య.